ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. భారతీయ మీడియాలో ఐకాన్ అనదగిన వ్యాపారవేత్త రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను జూన్ 5న హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారని ఈనాడు పత్రిక వెల్లడించింది. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు మీడియాలో కొత్త శకాన్ని ప్రారంభించిన రామోజీరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి చెరుకూరి వెంకట సుబ్బారావు, తల్లి సుబ్బమ్మ. ఆయనకు 2 అక్కలు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలనే పట్టుదల ఆయనలో అమితంగా ఉండేదని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామోజీరావు ఈనాడు పత్రిక స్థాపనతో మీడియా రంగంలో ఒక లెజెండ్గా ఎదిగారు. మార్గదర్శి చిట్ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత రామోజీరావు మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పత్రిక ఎడిషన్లను ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించారు. 4-5 ఏళ్ల కాలంలోనే ఈనాడును రాష్ట్రంలోనే అగ్రగామి పత్రికగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ కొన్ని దశాబ్దాలుగా తెలుగులో ఈనాడు అత్యధిక సర్కులేషన్ కలిగిన దినపత్రికగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈనాడు తర్వాత సితార, చతుర, విపుల ఇలా అనేక రకాల పత్రికలు ఆ గ్రూపు నుంచి వెలువడ్డాయి. ఇంగ్లీషులో న్యూస్ టైమ్ పత్రికను కూడా రామోజీరావు ప్రారంభించారు. అయితే ఆ పత్రిక ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత సినీ నిర్మాతగా ఉషాకిరణ్ మూవీ స్థాపించారు రామోజీరావు. ఆ బ్యానర్ కింద మయూరి, ప్రతిఘటన వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చేపట్టిన ప్రతి రంగంలోనూ తనదైన మార్క్ వేయడం, ఆ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించడం రామోజీరావుకే సాధ్యమైంది. నిరంతరం పురోగమించాలనే ఆకాంక్ష ఆయన్ను ఎప్పటికప్పుడు కొత్త రంగంలోకి విస్తరించేలా చేసింది. 1966లో రామోజీ స్థాపించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆయన ఆలోచనల విస్తృతికి ప్రతీకగా నిలిచింది. 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫిల్మ్ సిటీ ప్రపంచ సినిమా నిర్మాణాలకు కేంద్రంగా మారింది. నిజంగా రామోజీ వ్యాపార యాత్రలో ఒక మ్యాగ్నమ్ ఓపస్. స్క్రిప్ట్ తీసుకుని లోపలికి వచ్చిన వారు రీల్స్ తీసుకుని బయటకు వెళ్లవచ్చుననే కాన్సెప్ట్తో ఈ ఫిల్మ్ సిటీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పుడు అది హైదరాబాద్ నగరంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా మారింది. ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి చిట్స్, ఈటీవీ వంటి రకరకాల వ్యాపార రంగాల్లో ఆయన సక్సెస్ అయ్యారు. మార్గదర్శి నిర్వహణలో చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయన పోరాడుతూనే వచ్చారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని సవాళ్లుగా స్వీకరిస్తూ అధిగమించడం ఆయన నైజం. కాలంతో పాటు అనేకన్నా కాలానికన్నా ముందుగా ప్రయాణించాలని తప్పించిన ఈ మీడియా బ్యారన్ ఈనాడు గ్రూపును డిజిటల్ రంగంలోకి విస్తరించారు. అప్ టు డేట్ బిజినెస్ మ్యాన్గా, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా గుర్తింపు పొందిన రామోజీరావు తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా కొనసాగారు. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా ఆయన ముద్ర తెలుగు రాజకీయాల్లో ఎలా కొనసాగిందన్నది ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలను గమనిస్తూ వచ్చిన వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియా మొఘల్గా మన్ననలు అందుకున్న రామోజీరావు చాలా సందర్భాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2016లో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రామోజీ భౌతికంగా నిష్క్రమించినా మీడియా రంగంలో ఆయన విజయం ఒక చెరగని అధ్యాయంగా నిలిచిపోతుంది.